హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళైతే సండే కాబట్టి మా సైడ్ ఉప్పు చేపలు వచ్చినాయి. రెండు వచ్చి 100 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఉప్పు చేపలు. ఇవైతే సైడ్స్కి ఇలా కట్ చేయాలంట. ఇలా కట్ చేస్తున్నారు చూడండి. దీన్ని ఈకలు అంటారేమో, నాకు తెలియదు. ఏమంటారు చెప్పండి కామెంట్స్లో. ఎంతమందికి ఉప్పు చేప అంటే ఇష్టం కూడా చెప్పండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి మొత్తము. ఇంత మంచిగా కట్ చేస్తున్నారు. మాకైతే అసలు చేతి కాదు, అది కూడా సాన లేదంటుంది. లేకుంటే మంచిగా కట్ చేసేదంట. ఇంకా మా దానికి సాన లేదు ఫ్రెండ్స్. సర్టిఫికేట్కి కొత్త భాగం కట్ చేస్తుంది ఇప్పుడు. దాంట్లో వేస్టేజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. నాకు తెలియదు అసలు ఉప్పు చేపలు ఇంత వేస్టేజ్ ఉంటుందా అని. వేస్టేజ్ చాలా వచ్చింది దీంట్లో కూడా. మా సైడ్ ఉప్పు చేపలు కట్ చేసి ఇవ్వరు ఫ్రెండ్స్. కట్ చేసుకోవాలి. పచ్చి చేపలు అయితే కట్ చేసి ఇస్తారు కానీ ఉప్పు చేపలు అయితే కట్ చేసి ఇవ్వరు. ఇలానే ఇచ్చేస్తారనమాట. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి సైడ్స్. ఇప్పుడు ఇంకా ఇలా పీసెస్ కట్ చేసుకోవడమే. బట్ మాకైతే పెద్ద పీసెస్ కావాలని చెప్పాము. పెద్దవైతే కర్రీస్లోకి మంచిగా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసిన పెద్దవి మేము ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. పెద్ద పీసెస్కి ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా సైజులో కావాలి ఏంటి అని. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. ఒకసారి చూస్తే ఎవరికైనా వచ్చేసింది ఫ్రెండ్స్ కట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెత్తాలన్నమాట. 50 రూపాయల కంట. సవకనో ఎక్కువ చెప్పండి కామెంట్స్లో. అండ్ ఎంతమందికి మెత్తాలు ఇష్టమో చెప్పండి. ఇలా తలని తోకని వేరు చేస్తుంది అనమాట. ఇలా ఇవాళైతే సపరీ చేపలు వచ్చినాయి. ఉప్పు చేపలు, మెత్తాలు ఈ 3 తీసుకున్నాం అనమాట మేమైతే. సపరీ చేపలు వచ్చేసి 4 చేపలు వచ్చేసి 100 రూపాయలు అంట. ఉప్పు అయితే 2 వచ్చేసి 100 అంట. మెత్తాలు అయితే 50 రూపాయలకి పెట్టమని చెప్పాము. 50 రూపాయలకి ఇన్ని పెట్టిందనమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. బై బాయ్.